హలో అండి. ఈ వీడియో చూసింటే గనక మీకు ఖచ్చితంగా ఒక 200 రూపీస్ సేవ్ అవుతాయి. అది కూడా మీరు ఇలాంటి వస్తువు కొనాలి అనే ఐడియా ఉంటే కనుక 200 గానీ, 300 గానీ సేవ్ చేసినట్లే అవుతుందనమాట. సో వీడియో ఏంటి అనేసి ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా మీ అందరికీ యూజ్ అయ్యిద్ది. ఎప్పుడైనా మన ఇంట్లో ఏదైనా ఇరిగిపోతే చాలు తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేస్తాము. మనకు ఉన్న అలవాటే వెంటనే కొత్తది ఏం కొందామా అన్న ఆలోచనలోనే ఉంటాము. ఫోన్లో కూడా తెగ అన్ని ఆన్లైన్ యాప్స్ అన్నీ తిరిగేసేస్తూ ఉంటాము. రోజుల తరబడి ఏం కొందాము, ఇక్కడ విరిగిపోయింది కదా, నెక్స్ట్ దానికి రీప్లేస్మెంట్ ఏం చేద్దామని. సో విరిగిపోయిన దాంతో మనము ఎలా రీయూజ్ చేయొచ్చు అనే ఐడియా మాత్రం చాలా తక్కువ ఆలోచిస్తాము. సో అలాంటి ఐడియా, మంచి రీయూజింగ్ ఐడియాతో ఈరోజు ఈ వీడియో ఉండిద్ది. ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, అలాగే ఎలా ఉందనేది కామెంట్ చేయండి. చూడటానికి సింపుల్ అయినా సరే చాలా యూస్ఫుల్ ఉండిద్దండి. అండ్ ఇది వచ్చి చాపింగ్ బోర్డ్ అనమాట. అది వుడెన్ చాపింగ్ బోర్డ్ ఉండేది కదా, అది అన్ఎక్స్పెక్టెడ్గా 2 ముక్కలైంది ఇలాగా. సో దీన్ని ఎందుకు పడేయడము అనేసి నేను ప్రయోగం అయితే చేశాను. అయితే ఇదైతే మీకు ఖచ్చితంగా ఇలా చేసుకుంటే కనుక ఒక 200 నుంచి 300 మీకు సేవ్ చేసినట్లయింది. అది మాత్రం పక్కా. ఎందుకంటే నేను కూడా ఇలాంటి ఆర్గనైజర్ కొందామని చూశాను. సో దాని బదులు ఇది చాలా బెస్ట్ అని అనిపించింది. అందులో మనం క్రియేట్ చేసుకుందంటే ఒక ఇది ఉండేది కదా. అండ్ ఇక్కడ చూపించేది అంతా డిఐవై అండి, జీరో కాస్ట్ అనమాట. మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో ఏం లేదు, చూడడానికి చాలా సింపుల్గా ఉండిద్ది. మేబీ చాలామంది ఇళ్ళల్లో ఇలాంటి ప్రయోగాలు చేసే ఉండుంటారు. అయితే ఇదైతే చాలా బెస్ట్ అనమాట. మనకి ఎప్పుడైనా స్పైసెస్ ర్యాక్ కానీ, స్పైసెస్ ఆర్గనైజ్ చేయడానికి కానీ ఎప్పుడైనా సరే మనం స్పైస్ ర్యాక్స్ కొంటూ ఉంటాము. సో దాని బదులు ఇదైతే మీరు యూజ్ చేయొచ్చు. ఇలా చాపింగ్ బోర్డ్ ఏదైనా విడిపోయినా కానీ, ప్లాస్టిక్ అయినా, వుడెన్ చాపింగ్ బోర్డ్ అయినా సరే మనం ఈ విధంగా యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ స్పైస్ ర్యాక్ చేస్తున్నాను అనమాట. సో ఇవైతే నా దగ్గర ఉన్న చిన్న చిన్న గ్లాస్ జార్స్ రీసెంట్గా తీసుకున్నాను. వీటిలోనైతే డ్రై ఫ్రూట్స్ అవి వేసి పెడదామని నేను ఆర్గనైజ్ చేస్తున్నాను. వీటి కోసమని ఒక ఆర్గనైజర్ కొందాం అనుకున్నాను. సో ఎలాగో విరిగిపోయింది కదా, దీన్ని రీయూజ్ చేద్దామని ఈ ఐడియా అయితే క్రియేట్ చేసి పెట్టాను. అయితే అవుట్పుట్ అయితే చాలా బాగుంది. గ్లాస్ జార్స్ అవి కూడా కింద పడిపోకుండా స్టేబుల్గా ఉన్నాయి. మనం పెట్టే బ్యాలెన్స్డ్ని బట్టి అనమాట. సో నా దగ్గర ఇంకా ఆప్షనల్గా ఒక్కొక్క చెక్క ముక్క ఉంటే అది కూడా పెట్టి ఇలా పెడుతున్నాను. సో మనకి ఇలాంటి ఐడియాస్ యూజ్ చేయడం వల్ల కొంచెం మన కిచెన్ కూడా కొంచెం కొత్తగా ఉండిద్ది. అన్నీ బయట కొనేవి కాకుండా ఇలాంటివి కూడా బాగుంటాయి కదా చూడటానికి కూడా. సో మనం తయారు చేసుకునేది ఒక ఐడియా అనేది ఉండిద్ది కదా. సో నేను ఈరోజు చేసిన ఐడియా మీకు నచ్చిందా లేదో చెప్పండి. సో మీకు యూజ్ అయ్యింది, బాగుంది, ఐడియా బాగుంది అనుకుంటే కనుక లైక్ చేయండి. అలాగే ఎలా ఉందనేది ఒపీనియన్ నాకు కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడి వరకు చూసారంటే నచ్చే ఉండేది కదా, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.